JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. బట్ మీరేదో బేసికల్గా చేయాలని చేయటం తప్పితే 1980s కూడా కొన్ని సినిమాలు తెలుగులో కూడా యాక్ట్ చేసి మళ్ళీ అగైన్ బ్యాక్ టు తమిళ్ చెన్నైకి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు. తర్వాత అమల గారికి, కార్తీ గారికి వీళ్ళందరికీ మేనేజర్గా ఉన్నారు. అండ్ ఇలా ఉన్న సురేష్ చక్రవర్తి గారికి విదేశాలలో చాలా 5-star హోటల్స్, 3-star హోటల్స్, చాలా పెద్ద బిజినెస్లు ఉన్నాయి అని చెప్తుంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్ సార్? 5-star 3-star ఏమని కదండి, మన ఇంటి వంట. తెల్లవాళ్ళు నేను మెల్బర్న్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ బిజీ అండి. సన్ టీవీ నెట్వర్క్కి ఐ వాజ్ హెడ్. ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ డైరెక్షన్, యాక్టింగ్, యాంకరింగ్, ఎస్విపి గారితో లాట్ ఆఫ్ స్టేజ్ షోస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇలాంటివి ఉన్నప్పుడు అసలు ఫ్యామిలీకి టైం దొరకలేదు. సో డబ్బు అంత వెరీ బేసిక్. లైక్ అమలా, ఐ ఆల్సో డోంట్ వేర్ ఎనీథింగ్, నో వాచ్, నో గోల్డ్. ఐ డోంట్ కాటన్ తర్వాత ఏం తినరు. మై ఫ్యామిలీ ఆల్సో నౌ ఐ ఆల్సో బికమ్ మై ఫ్యామిలీ, దే ఆర్ వీగన్, దే డోంట్ టేక్ థింగ్. మై Amla's friend's daughter Sushant got married, my son. So they're all naturopath, vegan. So alanti we don't need much need kaadu. Ala unnappudu entuku వర్క్ చేస్తున్నావు అంటే సెలవు నో అని పద ఇండస్ట్రీలో ఒప్పుకోరు. సార్ నాకు ఇబ్బందిగా ఉంది, ఇది ప్రాజెక్ట్ నేను చేయలేదంటే నో చేయాలి, అది ఎలాగైనా అడ్జస్ట్ చేసుకుంటాం అంటే 2 shifts 3 shifts అప్పుడు వర్క్ చేస్తాను. సో అప్పుడు ఐ హ్యాడ్ టు జస్ట్ సే నో, డ్రా లైన్. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కదా, అంత మెచ్యూరిటీ ఉంది. సో నేను నో అని చెప్పి వెళ్ళిపోయాను. ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు నేను బీకామ్, జగి ఆల్ బీకామ్ చదువుతాం డిఫరెంట్ కాలేజ్తో. సో దాంట్కి ఏం పని వస్తుంది 40 yearsలో? అప్పుడు నాకు 40. ఏం వస్తుంది? సో మనమే స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా. తెల్లవాళ్ళు బటర్ చికెన్, రోగన్ జోషు, నాన్ ఇది మాత్రమే తిని అలవాటు అయింది వాళ్ళకి. మన ఆంధ్ర వంట, కేరళ వంట, తమిళ వంట ఇదన్నీ మేము పాపులరైజ్ చేద్దామని ఫస్ట్ ఐ స్టార్టెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఇన్ మెల్బర్న్. ఓకే, ఐ వాజ్ ద ఫస్ట్. సో అది చాలా హిట్ అయింది. ఎన్నో రెస్టారెంట్స్ కట్టాం, ఫ్రాంచైజ్ ఇచ్చాం అండ్ ఆల్ దట్. దెన్ మళ్ళీ ఐ కమ్ బ్యాక్ హియర్. ఓకే, ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ అన్నీ అక్కడ లేదు. సి వాట్ హ్యాపెన్, మై సన్ ఫెల్ ఇన్ లవ్ అండ్ ఆల్ దట్ అండ్ హీ వాంటెడ్ టు స్టడీ. హీ వాజ్ నాట్ వెల్ సమ్ టైమ్స్, సో హీ వాజ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ స్టడీయింగ్. సో దానికోసం అండ్ టూ బిగ్ ఇట్ బికేమ్ అండ్ వీఆర్ గెటింగ్ ఓల్డ్ అండ్ మై సన్ ఇస్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ బిజినెస్. ఎందుకని 3 years అయింది నాకు ఫుల్లీ అమ్మేదానికి. రిటైర్డ్ లైఫ్గా కూర్చున్నప్పుడు నాకు ఈ బిగ్ బాస్ నేను వెళ్ళను అన్నాను. రమ్య ఫస్ట్ టైం మీలాంటి మీ ఏజ్ అతను బిగ్ బాస్లో మేము చూడటం అక్కడ కనిపిస్తుంది మీ గెటప్స్. అందరూ చెప్తారా ఎరగ తీసావరా అని. అలాంటి ఏం కాదు, నేనాగా ఉన్నాను. దానివల్లనే వెరీ పాపులర్ ఇన్ బిగ్ బాస్ అండ్ అల్టిమేట్. ఇప్పుడు తెలుగు కూడా వస్తున్నాను. అవునా? అవును. బిగ్ బాస్ 6 కాదు, ఐ థింక్ మాట్లాడుతున్నాను, చెప్తాను. 6కు రా. ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు కమ్, బట్ నెక్స్ట్ సీజన్ ఓటీటీకా? ఓకే, చూద్దాం. అడిగారు. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసి అక్కడ పర్ఫార్మెన్స్ కోసం పిలుస్తున్నారు. సేమ్ యూనిట్. మర్చిపోయా, మీ బావగారే దానికి హోస్ట్ అక్కడ. బావగారు కాదు, నాగ్ గారు రికమెండ్ చేశారా లేకపోతే I don't believe in recommendation. He doesn't believe in recommendation. Endemol people asked me. I said, we'll see. నాకు టైం దొరకాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, అబద్ధం చెప్పను. కానీ మా ఫ్యామిలీకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. వద్దు, నో బిగ్ బాస్ అంటారు. ఇక్కడ జోక్ చేస్తారు. ఐవ్ గాన్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్ 5 times తమిళ్లో. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అని సిలంబు గారులో అప్పుడప్పుడు చేస్తారు. అన్నా నువ్వు ఎప్పుడైనా నీ ఇంటికి వెళ్తావన్నా? ఎందుకు తమ్ముడు అలా? ఇలా ఎప్పుడు బిగ్ బాస్లోనే ఉండవు, ఎప్పుడు ఇంటికి వెళ్తావు? సూపర్. చూడండి, ఈ ఏజ్లో కూడా మీకు ఇంత మంచి ఆఫర్స్, ఇంత మంచి రెకగ్నిషన్, అది స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కింద పైన పడుతున్నారు ఆఫర్స్ కోసం. అదే అండి, రాసి పెడుతుంది. అదే చెప్పాను కదా, ఇప్పుడు ఒక పిక్చర్లో ఫస్ట్ హీరోయిన్గా మొదలెట్టి తర్వాత
ఆ హీరోకు సిస్టరు, ఆ తర్వాత వీళ్ళు వ్యాంప్ రోల్స్ ఇలాంటివి వచ్చి డాన్స్ ఇలాంటివి వచ్చిన ఒక అమ్మాయి మళ్ళీ నంబర్ 1గా ఎదగడం రమ్యకృష్ణన్ గారు. ఎస్. సో లైక్ దట్ ఐ థింక్ ఐఎమ్ ఆల్సో బ్లెస్డ్. ఆఫ్టర్ 20 years వద్దని చెప్పి వెళ్ళాను, ఓకే. ఇండస్ట్రీ వద్దురా బాబు నాయనా వదిలేరా అని వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు కావాలి కావాలి అని అడిగిన వాళ్ళకి ఏదండి, వద్దు వద్దు అని చెప్తున్న వాళ్ళకి వస్తుంది. సార్ టు బీ ఫ్రాంక్ చెప్పండి ఒక విషయం, మీరు హీరో కార్తీక్ ఆ టైంలో మేనేజర్గా కూడా ఉన్నారు. దోస్ డేస్ తెలుగులో సీతాకోక చిలుక ఇవన్నీ చేశారు, చాలా మంచి ఫిలిమ్స్ చేశారు ఆయన. ఆయన్ని కొంతమంది స్టార్ హీరోలు ఇతను ఎక్కడ స్టార్ హీరో అవుతాడని కావాలని పాలిటిక్స్ వేసి తొక్కేశారు అనే న్యూస్ చాలా విన్నాను నేను. ఇజ్ ఇట్ కరెక్ట్? తమిళ్లో ఒక లైన్ ఉంది, తీదుం నన్றும் பிறர் தர వారా, మీనింగ్ చెడ్డది మంచిది మనకి మిగతా వల్ల రాదు, మన వల్లనే వస్తుందని అర్థం. తప్పుగా ఉంటే క్షమించండి, ఇదే నా ట్రాన్స్లేషన్. మంచి చెడ్డ మనం తెచ్చుకుంటాం కానీ మిగతా వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తే కూడా మన మీద దే కాంట్ పుట్ ఇట్. దాంట్లో ఏమైనా ఉందా, వాస్తవం ఉందా అసలు? నో, దట్స్ వాట్ ఆన్సర్ చెప్పాను కదా. నోబడి సి ఎవ్రీబడి ఈజ్ బిజీ టు డూ దేర్ వర్క్. వీళ్ళు రాకూడదు, వీళ్ళ కింద పెడతామని ఎవరికి ఉండదు. అదే చెప్పాను కదా, మంచిది చెడ్డది మనమే తెచ్చుకుంటాం, మిగతా వాళ్ళు ఆయన పతనం ఇప్పుడు చేసుకున్నారు అనుకోవచ్చు. I think it will be because of him. You would have chosen not to do. You would have chosen to cut down on films. You would have chosen. So it is not somebody's doing. ఉందా సార్ మీ ఇద్దరికి ఇప్పుడు ఆ ర్యాప్? No. ఇద్దరి మధ్య దూరం పెరిగింది? దూరం కాదు, అప్పుడు వర్క్ చేశాను. అది కూడా డివిఎస్ రాజు గారు, కె విశ్వనాథ్ గారు, కె బాలచందర్ ముగ్గురు చేసి చాలా ప్రాబ్లం ఉంది డేట్స్ నువ్వు చూసుకోవాలంటే నేను వద్దన్నాను. ఎందుకంటే నాకు అప్పుడు నేను చూసిన ఆర్టిస్ట్ అందరూ అమలా గారు అండ్ మిగతా వాళ్ళు దే ఆర్ వెరీ డిసిప్లిన్డ్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. సో ఐ డోంట్ నో కార్తిక్ గారు ఎలా చేస్తారు, ఎందుకంటే అంత కన్ఫ్యూషన్ డేట్స్లో ఉంటుంటే ఎక్కడో ఏదో తప్పు ఉంది. సో అది తెలియకుండా నేను ఎలా చేస్తానండి, వద్దన్నాను. డివిఎస్ రాజు గారు ఆఫీస్కి ఇంకొక గుర్తుంది, ఆ ముగ్గురు కూర్చొని నా బ్రెయిన్ వాష్ చేసి దే మేడ్ మీ యాక్సెప్ట్. తర్వాత ఫస్ట్ ఫిల్మే హిట్ వర్షం 16. లాస్ట్ ఫిల్మ్ ఐ వర్క్ వాస్ అది కూడా హిట్. అదేమిటి పిక్చరు, కిഴക്ക് వాసల్. చాలా మంచి హిట్స్ ఇచ్చారు ఆయన. అదే నా పీరియడ్లో. తర్వాత నేను బిజీ అయ్యాను, నేను యాక్టర్ అయ్యాను. రామానాయుడు గారి వల్ల నేను యాక్టర్ అయ్యాను. ఒకరోజు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా 4 o'clock ఫ్లైట్ హైదరాబాద్ వచ్చాయి అన్నారు. సార్ డేట్స్ ప్రాబ్లమా సార్, నాకు కొద్దిగా పని ఉంది. రా అంటే రా అన్నారు. వెళ్తే మేకప్ పెట్టు అన్నారు. అండ్ ఎక్కడ ఏం సార్ నాకు చేసినావచ్చు సార్, అసలు నాకు తెలుగు రాదే సార్. మేమందరూ రాయలసీమ, మా ఫాదర్ తిరుమల నుంచి, కానీ నాకు తెలుగు రాదు. నేను చెప్పాను అప్పుడు అస్సలు ఒక్క ముక్క తెలుగు రాదు. అదేమిట్రా అది మాట్లాడుకుంటాం రా అని ఆ తమిళ్లో తీసి ప్రేమ ఆ పిక్చర్. ఆ పిక్చర్లో చాలా రోజులు యాక్ట్ చేశాను. లెంత్ వల్ల తీసేశారు క్యారెక్టర్, మైమింగ్ క్యారెక్టర్. కానీ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ గివ్స్ యూ అ బిగ్ గిఫ్ట్. ఆ పిక్చర్లో నాకు వెంకటేష్ గారు, రేవతి గారు, వైష్ణవి గారు, మంజుల అమ్మ, గొల్లపూడి గారు అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పీబి గారు ఫ్రెండ్షిప్. అది పెద్ద వరం నాకు. వాళ్ళు ఐ యాక్టెడ్ యాజ్ ఎస్ సిస్టర్స్ సన్ ఇన్ దట్ మూవీ. ఓకే. సో అలా చేసుకుంటూ మీరు తమిళ్కి వచ్చేసారు అండ్ దెన్ బ్యాక్ టు ఆస్ట్రేలియా అండ్ రిటర్న్ బ్యాక్ టు మళ్ళీ ఇండియా. మళ్ళీ తెలుగు మొదలెట్టారు. నేను కెరియర్లో ఫస్ట్ ఫిల్మ్ తెలుగు, సెకండ్ చైతన్య, థర్డ్ వింత కోడల్లో 3 పిక్చర్ చేశాను. వింత కోడల్లో పిక్చర్లో నాకు శ్రీహరి బాబా, శాంతి వాళ్ళ ఫ్రెండ్షిప్ దొరికింది. జయసుధ గారు చిన్నప్పటి నుంచే నాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ. సో ఐ హవ్ సీన్ ఆల్ ద కిడ్స్ గ్రో అండ్ ఎవ్రీ వన్. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కనెక్షన్ టు తెలుగు. ఎలాగని తెలీదు. మళ్ళీ తెలుగు రావాలని అయితే మీకుంది?
వచ్చేసాను ఆల్రెడీ. ఇప్పుడు హాట్స్టార్కి ఝాన్సీ అని ఒక వెబ్ సిరీస్ అంజలి గారు తోడు యాక్ట్ చేస్తున్నాను. సూపర్. సో మీరు ఇంకా మంచి తెలుగు సినిమాలు చేయాలి సార్. తెలుగులో ఇంత మంచి కనెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇంత మంచి ర్యాపో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎక్కడ కూడా చెదరకుండా ఇంత బాగా ఉంటున్నారంటే బికాజ్ ఆఫ్ మీ డౌన్ టు ఎర్త్ పర్సన్ కాబట్టి మీరు ఇలా మెయింటైన్ నా చేస్తారు. గురువులు ఎస్, 3 గురువులు నాకు బాగా నేర్పించారు బ్రతుకు గురించి. సో మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి. సో వీ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బిగ్ బాస్ ఎంట్రీ ఆల్సో. సో ఇక్కడ కుమ్మేశారు అనమాట. తెలుగులో కూడా ఇంత మంచి ఎంటర్టైన్ ఇవ్వాలి. ఎప్పుడు ఇలానే హెల్దీగా చాలా హ్యాపీగా నవ్వుతూ ఆ గుండుతో అదే స్పెషాలిటీ. మనిషికి ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కాబట్టి మీకు అదే స్పెషాలిటీ. సో సో వెయిట్ చేస్తున్నాం సార్, తొందరగా వచ్చేయండి. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్, తప్పకుండా వస్తాను. నాకు ఫస్ట్ అలవాటు అస్సలు లేదు తెలుగులో. ఎలా మామూలుగా మాట్లాడడం, ఈ బిగ్ బాస్ హౌస్లో అప్పుడప్పుడు తిరిగియాలి కదా ఎవరైనా ఇస్తే, అదే నా స్పెషాలిటీ ఇక్కడ. ఓకే, అలా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాను, ఎలా మేనేజ్ చేస్తానని. కానీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూలో ఐ థింక్ ఐఎమ్ గెట్టింగ్ కొన్ని పదాలు వస్తుంది, కానీ కాన్ఫిడెన్స్ లేదు. వస్తాను తప్ప. లేదు, ఇప్పుడు క్లియర్గా తెలుగు చాలా బాగా మాట్లాడారు మీరు. అందుకే తెలుగు ఇంటర్వ్యూ కూడా మీది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను ఎవరినైనా కానీ. సో నేను కూడా అది ఫస్ట్ ప్రిఫర్ చేశాను. అండ్ సుమన్ టీవీ ఎప్పుడు కూడా కొత్తగా డిఫరెంట్గా కొత్త వాళ్ళని తెర ముందుకు తీసుకొస్తుంది. సో ఐ థింక్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీట్ అవ్వటం. దోస్ డేస్ అసలు చాలా గోల్డెన్ డేస్ అని చెప్తూ ఉంటారు. ఆ గోల్డెన్ ఎరా గురించి చాలా బాగా చెప్పారు సార్. సో ప్లీజ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. సో హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా చెప్పండి, విల్ మీట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ రోషన్.